నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ పౌర్ణమి రోజునే లక్ష్మీ జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే సకల సంపదలు లభిస్తాయి. హిందూ మతంలో పౌర్ణమికి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అందులోనూ ఫాల్గుణ పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది హిందూ సంవత్సరంలో వచ్చే చివరి పౌర్ణమి. ఆ రోజే సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి జయంతి కూడా జరుపుతారు. అందుకే ఫాల్గుణ పౌర్ణమిని సంవత్సరంలోనే అదృష్టమైన రోజుగా పరిగణిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే సంతోషం, శ్రేయస్సు, సంపద లభిస్తుంది. పౌర్ణమి రోజు చేసే పూజలకి, దానాలకి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇంకా ఈ పాల్గొన పౌర్ణమి రోజు హోలికా దహన్ కూడా నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇది జరుపుతారు. పవిత్ర నదులలో స్నానం చేసి ఆచారాల ప్రకారం హోలికా దహనం చేస్తారు. ఇలా చేయటం వల్ల జీవితంలోని సమస్యలన్నీ హోలికా దహనంలోకి, మంటల్లో ఆహుతి అవుతాయని నమ్ముతారు. ఫాల్గుణ పౌర్ణమి రోజు ఉపవాసం పాటించటం వల్ల విష్ణువు, చంద్రుడు అనుగ్రహాన్ని పొందుతారు. లక్ష్మీ జయంతి సందర్భంగా ఫాల్గుణ పౌర్ణమి నాడు ఆచారాల ప్రకారం అమ్మవారిని పూజించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన కీర్ సమర్పించాలి. ఎరుపు రంగు చునారీ పూజలో తప్పకుండా అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి సంపదతో నిండిపోతుంది. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది అనేది కూడా ఒక నమ్మకం. లక్ష్మీదేవి పుట్టినందుకు గుర్తుగా లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు. ఇది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు వస్తుంది. దీనిని ఫాల్గుణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన సందర్భంగా భక్తులు సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత అయిన మా లక్ష్మిని పూర్తి భక్తితో పూజిస్తారు. ఈ పండుగను మదన్ పూర్ణిమ లేదా వసంత పూర్ణిమగా కూడా జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు లక్ష్మీ జయంతిని ఉత్తర ఫాల్గుణ నక్షత్రంగా పాటిస్తారు. ఈ రోజున సముద్ర మథనం నుంచి లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. లక్ష్మీదేవి శ్రేయస్సు మరియు పరిశుభ్రతకి చిహ్నంగా కూడా చెబుతారు. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించటం ద్వారా భక్తులు ఆమె అనుగ్రహాన్ని పొందుతారు. లక్ష్మీదేవి మంత్రాలు లేదా యంత్రాల ద్వారా ఆచారాలు మరియు నైవేద్యాల ద్వారా సంతోషిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరుతాయి. అతంత్రీయ పద్ధతులు, ఆధ్యాత్మిక జ్ఞానం, మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక శాంతి కూడా లక్ష్మీదేవి ద్వారా ప్రసాదించబడ్డాయి. లక్ష్మీ పూజ చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పూజ జీవితంలోని అన్ని అంశాలలో విజయాన్ని తెస్తుంది. భక్తులు తమ జీవితంలో డబ్బు సమస్య నుంచి తప్పించుకోవటానికి ఈ పూజ చేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి భక్తితో పూజ చేయాలి. పురాణం ప్రకారం లక్ష్మి అనే పదం దాని మూలం సంస్కృత పదమైన లక్ష్య అంటే లక్ష్యం అనే అర్థం. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు మరియు అదృష్టానికి దేవతగా చెబుతారు. లక్ష్మీదేవి భౌతిక మరియు ఆధ్యాత్మిక వృద్ధిని కూడా అందిస్తుంది. ఆమె తన భక్తులని కష్టాలు మరియు డబ్బు సంక్షోభం నుంచి కాపాడుతుంది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క భార్య మరియు శ్రీ అని కూడా పిలువబడుతుంది. విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి భృగు మరియు కీర్తి దంపతుల కుమార్తె. దుర్వాస మహర్షి శాపం కారణంగా స్వర్గాన్ని వదిలి క్షీరసాగరాన్ని తమ నివాసంగా మార్చుకుంది. దేవతలు మరియు దానవులు క్షీరసాగరాన్ని అంటే పాల సముద్రాన్ని మథనం చేసినప్పుడు చంద్రుడు మరియు లక్ష్మీదేవి సముద్రం నుంచి జన్మించారు. లక్ష్మి అనేది విష్ణువు యొక్క ఆధ్యాత్మిక స్త్రీ శక్తి యొక్క అవతారం, ఆది పరమ ప్రకృతి రూపంలో. ఇది భక్తులని ఆధ్యాత్మికత యొక్క ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. ఆమె అందానికి దేవత. ఆమె ఉంగరాల మరియు పొడవాటి జుట్టుతో బంగారు రంగు కలిగి ఉంటుంది. ఇది ఆనందాన్ని ప్రదానం చేస్తుంది. ఆమె ఎరుపు లేదా బంగారు దుస్తులు, బంగారు రూబీతో నిండిన కిరీటంతో బంగారు ఆభరణాలు నెరవేర్పును సూచిస్తాయి. ఆమె కుడిచేయి శక్తి మరియు తెలివితేటలను వర్ణించే అభయ్ ముద్ర మరియు జ్ఞాన ముద్రలో ఉంది. ఆమె తన ఎడమ చేతిలో బంగారు కుండ మరియు వరి వనరులను కలిగి ఉంది. ఇది ఆమెను సంపదల మరియు శ్రేయస్సు యొక్క ప్రదాతగా కూడా వర్ణిస్తుంది. లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవికి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. దీపావళి సందర్భంగా, నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మీ పూజలు జరుపుకుంటూ ఉంటారు.
శ్రీ అనే పదం సిరి పదానికి సమానం, అనగా సంపద, ఐశ్వర్యానికి దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం, అందుకే ఈ లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని కూడా భావిస్తారు. అష్టలక్ష్ములలో ఆదిలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విజయలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధనలక్ష్మిగా ఇలా అనేక రూపాలలో ఆ లక్ష్మీదేవి మనకి దర్శనమిస్తూ ఉంటుంది. శాస్త్రాల ప్రకారం తులసీదేవిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందని చెబుతారు. అందుకే మన ఇళ్లలో తులసి మొక్కను నాటుకొని ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేసి నీరు కూడా సమర్పిస్తారు. తులసిని ఇంటికి ఈశాన్య దిశలో నాటుకోవాలి. క్షీరసాగర మథనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు, అపూర్వ జంతుజాతులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. చాలా పురాణాల్లో కనబడే కథనం కూడా ఇదే. ఒకసారి దుర్వాస మహాముని కల్ప వృక్షాలను దేవేంద్రుడికి బహుకరించగా దేవేంద్రుడు ఆ మాలని తన వాహనంపై ఐరావతానికి వేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలని కింద పడవేసి కాళ్లతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దుర్వాస మహాముని కోపోద్రికుడై నీ రాజ్యం నుంచి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపిస్తాడు. శాప ఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రకి వస్తారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు సూచన మేరకి క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని ఉద్భవింపచేసి రాక్షసులని సంహరిస్తారు. క్షీరసాగర మదనంలో ముందుగా హోలాహలం, ఆ తర్వాత సురభి అనే కామధేనువు, అశ్వం, ఐరావతం, కల్పవృక్షం, వీటన్నింటి తర్వాత క్షీరాబ్ది నుంచి ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్త మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మి జననం వెనుక ఉన్న గాథగా చెబుతారు. విష్ణు పురాణం ప్రకారం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె. వీరికి మొదట పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థించిన తపఫలమే లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని లక్ష్మీదేవి వివాహమాడింది. స్వారోచిత మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి అవతరించిందని చెబుతారు. ఔతవ మన్వంతరంలో జలరాశి నుంచి, తామస మన్వంతరంలో భూమి నుంచి, రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుంచి, చాక్షుష మన్వంతరంలో సహస్రదళ పద్మం నుంచి జన్మించినట్టుగా విశ్వసిస్తారు. ప్రతి మానవుడు కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోటే మనకి ధనధాన్యులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాన్ని, ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆ లక్ష్మీదేవికి కృపకి పాత్రులవుదాం. శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధారా స్తోత్రం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి ఉండదు అని చెబుతారు. భక్తి శ్రద్ధలతో ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరి సంపదలతో పాటు కీర్తి దక్కుతుంది, బుద్ధి వికాసం కలుగుతుంది, అన్నిటా జయం లభిస్తుంది అని కూడా చెబుతారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ శ్రీదేవి ఆకుల.